హాయ్ అండి. ముందుగా మన విఐపి టీవీ తెలుగు న్యూస్ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ నమస్తే అండి. మొన్న జరిగినటువంటి వినకొండలో జరిగినటువంటి హత్య అందరికీ బాధాకరమైన విషయం. ఇట్లాంటి ఎక్కడ జరగకూడదు. ఏ పార్టీ అయినా కూడా, ఎవరైనా కూడా, ఏ కులమైనా కూడా ఇట్లాంటి జరగటం చాలా దురదృష్టకరం. మన ఆంధ్రప్రదేశ్ సస్యశ్యామలంగా చాలా ప్రశాంతంగా ఉండే ప్రదేశాలు మనవి. ఈ ప్రదేశాల్లో ఇటువంటివి జరగటం చాలా బాధాకరమైన విషయం. అసలు ఆ చూడటానికి కూడా ఎంతో భయానకంగా ఎక్కడో బీహార్లో కొన్ని ప్రదేశాల్లో జరిగేటటువంటి సంఘటనలు మన ఆంధ్రాలో జరుగుతున్నాయండి. జరిగితే ఆ కుటుంబ సభ్యుల్ని పరామర్శించడానికి, రషీద్ వాళ్ళ కుటుంబ సభ్యుల్ని పరామర్శించడానికి మన జగనన్న మాజీ ముఖ్యమంత్రి వర్యులు ఆయన బయలుదేరారు, వెళ్ళి వాళ్ళ ఇంట్లో వాళ్ళ కుటుంబ సభ్యులతో పరామర్శించడం అంటే ఏంటండి? పరామర్శించడం అంటే నీకు చేతనైన సహాయం, ఇదిగోమ్మా, ఇదిగో ఈ డబ్బుంచు, నీ పిల్లోడు లేని లోటు ఎవరు తీర్చలేనిది, ఎవరు కూడా తీర్చలేనిది. ఇది జరిగిన దానికి తప్పనిసరిగా హంతకులు ఎవరైనా కూడా కఠిన శిక్ష పడేలాగా నేను చర్యలు తీసుకుంటాము, ప్రభుత్వాన్ని కోరతాము. మీకు ఎటువంటి ఇబ్బంది ఉన్నా నా దగ్గరికి రండి, నాకు తెలియజేయండి, ఒక ఇంట్లో బిడ్డలాగా నేను మీకు చేసి పెడతానని చెప్పి వాళ్ళకి భరోసా ఇవ్వాలి. నువ్వు వెళ్ళి ఏం మాట్లాడతావన్నా? నువ్వు ఇచ్చే పథకాల గురించి, ఆసరాల గురించి ఇవే వాళ్ళకి కావాల్సింది. వాళ్ళ దగ్గర మాట్లాడాల్సింది ఇవా అన్నా? నీకు తెలీదా? మన ఎడ్యుకేషన్లో కొంత భాగం ఎవరితో ఎట్లా మాట్లాడాలి, ఎట్లా ఉండాలి, ఎట్లా మెలగాలని చూపిస్తారు, చెప్తారు ముఖ్యంగా. అట్లాంటిది మనకు తెలీదా అన్న? ఏంది మన ఎడ్యుకేషన్ ఏంటన్నా అసలు ఇంతకీ? 10th క్లాస్లో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్, ఇంటర్మీడియట్లో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్, ఇవన్నీ చెప్తామన్నా, బాగానే ఉంది. కనీసం చావుకి వెళ్ళినప్పుడు ఎట్లా మాట్లాడాలి, ఆరోగ్య పరిస్థితులు బాగోలేనప్పుడు వాళ్ళని పరామర్శించడానికి వెళ్ళినప్పుడు మనం ఎట్లా మాట్లాడాలి, ఏదన్నా పెద్దరికంగా వెళ్ళిన చోట ఎట్లా మాట్లాడాలి, ఒక పెళ్ళికి వెళ్ళినప్పుడు ఎట్లా మాట్లాడించాలి అనేది మనకు తెలియదన్న. ఒక చావు దగ్గరికి వెళ్ళి నువ్వు ఓడిపోయింది, నువ్వు ఇచ్చిన పథకాల గురించి ఇవే మాట్లాడేది? వాళ్ళకి కావాల్సిన భరోసా అదే అన్న. వాళ్ళకి నువ్వు అండగా నిలవాలి. జరిగింది ఏదైనా కానీ నువ్వు వాళ్ళకి తోడుగా ఉంటాయని వాళ్ళకి చెప్పి, వాళ్ళకి భయం ఉన్నది చూసావా, ఏ భయం అయితే కలిగిందో ఆ భయాన్ని పోగొట్టే విధంగా నువ్వు మాట్లాడి రావాలన్నా. ఈ పథకాల గురించి చెప్పుకోవడానికి మనం ఏమైనా మీటింగ్లు పెట్టామన్నా? అదే అయిపోతే ప్రెస్ మీట్లో ఏం మాట్లాడతామన్నా? అసలు ప్రెస్ మీట్లో నా అక్కలు అడుగుతున్నారు, ఆసరా పడలేదన్నా అంటున్నారు, మా మేనగోడళ్ళు అడుగుతున్నారు, ఇంకా అమ్మఒడి పడలేదు మామయ్య అంటున్నారు, నేను అవి ఇచ్చా, ఆ పథకాలు ఇచ్చా, నేను ఈ పథకాలు ఇచ్చా, ఇవే అన్న మాట్లాడేది? చావు దగ్గరికి వెళ్ళినప్పుడు 5-10 నిమిషాలు మాట్లాడటం చాలా ఎక్కువ అన్న. ఎందుకు అంతసేపు మాట్లాడుతున్నావు? ఏం మాట్లాడుతున్నావో తెలియకుండా. వద్దన్న, అట్లా అది కాదు మాట్లాడాల్సింది. ఎవరైతే హత్య చేశారో వాళ్ళకి కఠిన శిక్ష పడేటట్టు నేను చూస్తా. నేను మీకు హామీగా ఉంటా. ఈ నియోజకవర్గంలో నా కోసం ప్రాణత్యాగం చేసేవాళ్ళు కూడా ఉన్నారు, నేను మీకోసం నిలబడతా అని చెప్పి నువ్వు కాస్త వాళ్ళకి భరోసా ఇచ్చే మాటలు మాట్లాడాలన్నా. చావు ఇంటి దగ్గర నువ్వు ఇచ్చిన పథకాలు, నువ్వు ఇవ్వలేకపోయిన ఆ పథకాలు, ఓడిపోయిన వాటి గురించి, ఎలక్షన్ల గురించి ఇవి ఎందుకన్నా? ఏందన్నా మన రిపోర్టర్ అడుగుతుంటే ఏంది అంటున్నావు? ఒక రిథంలో ఉన్నావు, ఒక ఫ్లో పోయిద్దా? ఆపకూడదా? ఏందన్నా ఏం మాట్లాడుతున్నావన్నా? ఫ్లో పోయేది ఏందన్నా? చదువుకొచ్చావా ఏంది? ఏమన్నా రాసుకొని కారులో కూర్చొని చదువుకొని వచ్చావా? ఫ్లో పోయేది ఏందన్నా? అసలు ఏం మాట్లాడుతున్నావు కూడా తెలియదన్నా నీకు? పక్కన వాళ్ళని అడుగుతున్నావు, ఒక సెకండ్లోనే అతను అడిగిన క్వశ్చన్కి నువ్వు ఆన్సర్ చెప్పకుండా ఫ్లో పోతుందని. ఏంది, ఎక్కడి వరకు మాట్లాడాను, ఏం మాట్లాడానని వాళ్ళని అడుగుతున్నావు. బొల్ల బ్రహ్మనాయుడిని, తర్వాత మన అంబటి రాంబాబుని అడుగుతున్నావు. ఏందన్నా ఇది ఇంత దారుణం అన్నా? మరి అసలు 5 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని నువ్వు ఈ విధంగా పాలించావంటే నాకు భయం వేస్తుందన్నా, నిజంగా భయం వేస్తుంది. పిచ్చోడి చేతిలో రాయి పెట్టి చేయమంటే ఏం చేస్తాడు వాడు? వేసి నెత్తికేసి బాదుతాడు, ఏం చేయడు. లేకపోతే వెళ్ళేవాడి మీద విసురుతాడు. అట్లా ఉందన్న. అట్లా పాలిచ్చావా అన్న 5 సంవత్సరాలు? వామ్మో నాయను, తలుచుకుంటే భయం వేస్తుంది. ఒక సెకండ్లో నువ్వు ఎక్కడ ఆపావో మళ్ళీ ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో పక్కన వాళ్ళని అడుగుతున్నావన్నా. ఇంత దారుణం అన్నా? లేదన్నా. నువ్వు ఎలక్షన్ల ముందు ఒక ఛానల్లో ఇంటర్వ్యూకి వెళ్ళావు కదా,
అదే నీకు పెద్ద మైనస్ పాయింట్ అన్న. నాకు తెలిసి నాకున్న అనుభవంతో నీకు అదే పెద్ద మైనస్ పాయింట్. వాడు బిట్లుగా వేసి కథలు అల్లాడన్న. మన మీద బిట్లు వేసుకుంటున్నారన్న వేరే వాళ్ళు బిట్లు ఏదో వాటిలాగా. ఎందుకన్నా ఇట్లా మాట్లాడటం, నువ్వు ప్రెస్ మీట్లు పెడతాం, ఇవన్నీ మానేసేయన్న. వద్దు, మనకి తిరిగితే జనాల్లో తిరుగు. నువ్వు ఈ ప్రెస్ మీట్లు పెడతాం, ఈ ఇంటర్వ్యూస్ ఇవ్వటం, ఇవన్నీ మానేసేయన్న. ఇవి వద్దు. నువ్వేదో దీనివల్ల బాగా పై స్థాయికి వెళ్తాను అనుకుంటున్నావు, అధపాతాళానికి వెళ్ళిపోతున్నావు అన్న. పద్దాగా ఈ పోరంబోకు మంత్రుల్ని ఎమ్మెల్యేలని ఎమ్మటేసుకొని తిరగబాకన్నా. కొత్త వాళ్ళని పెట్టుకో. ఇప్పుడు మన కొత్త సెక్యూరిటీని పెట్టుకున్నావు కదా, అట్లానే కొత్త వాళ్ళని పెట్టుకొని ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు కొత్త వాళ్ళతో తిరుగు. కాస్త మైండ్ ఫ్రెష్ అయ్యిద్ది, నీకు కూడా ఏదైనా కొత్త ఐడియాలు వస్తాయి. ఇట్లా ప్రెస్ మీట్లు పెట్టి జరిగిన 5 సంవత్సరాలు ఇట్లా పాలించావా నువ్వు అని జనాలు భయపడే విధంగా చేయబాకన్నా. కనీసం ఎక్కడికి వెళ్తే ఏం మాట్లాడాలో తెలుసుకో అన్న. మాట్లాడు, ఎదుటోళ్ళతో కూర్చోబెట్టుకొని ప్రాక్టీస్ చేయి. ప్రాక్టీస్ లేకుండా ఎక్కడికి రాబాకన్నా. పిచ్చోళ్ళని చేస్తున్నారన్నా. ఏంది ప్రెస్ మీట్లు ఏంది, నువ్వు ఎక్కడికి వెళ్ళావు, ఎందుకు నవ్వుతావు అని చెప్పి పిచ్చోడిని చూసినట్టు చూస్తున్నారన్న. చాలా బాధేస్తుంది నాకు. ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఒకప్పుడు 5 సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్రాన్ని ఇట్లా పాలించావా అని ఒక చిన్న ఊహకే భయం వేస్తుందన్న. వద్దన్న, ఇట్లాంటి ప్రెస్ మీట్లు కానీ ఇట్లాంటి ఇంటర్వ్యూలు కానీ నువ్వు పాల్గొనొద్దన్న. తిరిగితే జనాల్లో తిరుగు. ఈ 5 సంవత్సరాలు ఎడి తిరిగి తిరగలా నువ్వు. అన్ని పరదాలు వేసుకొని చెట్లు కొట్టించేసుకొని తిరిగావు. ఇప్పుడన్నా ధైర్యంగా దమ్ముగా ప్రజల కోసం ఈ 5 సంవత్సరాలు తిరిగన్న. తర్వాత ఏం జరిగిద్దో దేవుడికి వదిలేద్దాం. ఆ ముందు నీ వెనకాల తిరిగే మాజీల్ని తీసేసేయన్న. వద్దన్న వాళ్ళు. నా మాట విను ఒక్కసారి. ఎందుకంటే నీకంటే కూడా ఎక్కువ నేను ఈ మీటింగ్ల దగ్గరికి వాటి దగ్గరికి తిరుగుతూ ఉంటాను. నా ఛానల్ తరఫు నుంచి నేను కొన్ని వింటుంటాను కాబట్టి నీకు సలహా చెప్పగలుగుతున్నాను అన్న. లేకపోతే నాకు ఏం తెలియదు. నా మాట వినన్న ఒక్కసారికి దయచేసి.